పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు తాండూరులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు. ప్రజాపాలన అంటివి ప్రజాస్వామ్యమే లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడికి వస్తే ఈ పోలీసులు వాళ్ళపై చర్య తీసుకుంటలేరు. కానీ నిరసన తెలిపే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం మేడవరకు సమంజసం. ఇది మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా, ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజాస్వామ్యం ఇంకా బతికిన్నదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఇకపై కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం. ఆంధ్ర గుండాలకు తీసుకొని వచ్చి అరకపుడి గాంధీ ఆంధ్ర గుండాలకు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలపై దౌర్జన్యం చేయడానికి చూస్తుండు. అరకపుడి గాంధీ, నీకు సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం మీ వరకు సమంజసం. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా ఈ యొక్క కాంగ్రెస్ గుండాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు ముగిస్తున్నాం. జై తెలంగాణ.